రాయచోటి పట్టణ పరిధిలో 3వ వార్డు నందు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. రాయచోటి పట్టణ పరిధిలో 3వ వార్డు నందు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్, వైఎస్ఆర్సీపీ మైనార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఆదివారం రాయచోటి పట్టణ పరిధిలో 3వ వార్డు నందు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మద్దతుగా మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి పండుగ వాతావరణంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ఈ 5 ఏళ్ల రాష్ట్రంలో సీఎం జగనన్న, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాల గురించి తెలియజేసి ఓట్లను అభ్యర్థించారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అవసరమైన వైద్య సేవలు అందేలా అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్క ఇంట్లో జగన్ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. ఖచ్చితంగా జగనే గెలుస్తాడు, మళ్ళీ జగనన్నే వస్తాడు. ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక పథకం చేరింది. అందరూ బాగా సంతోషంగా ఉన్నారు. జగనన్ననే కావాలని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తా ఉన్నారు. మేము జగనన్నవన్నీ మేము తీసుకుంటా ఉన్నాము, అన్ననే మళ్ళీ మాకు సీఎం కావాలా అని. అట్లే శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా రాయచోటిని జిల్లా చేయడం అయితే, అన్నీ రాజంపేట, మదనపల్లె ఇవన్నీ ఉన్నా కూడా అన్న ఎంతో కష్టపడి రాయచోటిని జిల్లా చేసినాడు. రాయచోటిని జిల్లా చేయడమే కాకుండా కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో రాయచోటి అంత అభివృద్ధి ఏ కొత్త జిల్లా చెందలేదు. రాయచోటిలో ఒక నారాయణ రెడ్డి పల్లె దగ్గర ఆల్మోస్ట్ 6,000 ఇండ్లు ఇచ్చినాడు. ఆ ఇండ్లకు అన్నిటికీ కూడా అన్ని వసతులు చేకూర్చినాడు, ఇంకా చేకూరుస్తూ ఉన్నాడు. వెల్లిగలిలో ఉండే మోడల్ కాలనీ మాదిరి ఆ ఇండ్లు చేస్తున్నాడు. ఒకటి ఎస్పీ ఆఫీస్ ఏమి, కలెక్టర్ బంగ్లా ఏమి, చుట్టూ ఉండే రింగ్ రోడ్ ఏమి, అన్ని విధాల రాయచోటిని అన్న డెవలప్ చేసినాడు. రాయచోటినే మాత్రమే కాకుండా పల్లెల్లో కూడా ఆయన చాలా మటుకు డెవలప్మెంట్ చేసినాడు. ఎక్కడన్నా అంతో ఇంతో మిగిలింటే ఈసారి ఖచ్చితంగా ఆయన మినిస్టర్ కూడా అవుతాడు. ఈసారి ఇంకా మిగిలిన పనులన్నీ మంచిగా చేస్తాడు అని నాకు నమ్మకం ఉంది. మళ్ళీ జగనన్న సీఎం అవుతాడు, శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అవుతాడని నేను నమ్ముతా ఉన్నా. చాలా సంతోషంగా అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా జగనన్న సీఎం కావాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నాడు. అట్లనే శ్రీకాంత్ రెడ్డి సార్ మీద కూడా మంచి అభిప్రాయం ఉంది. చాలా సంతోషంగా ఉంది చూస్తే. పథకం మహిళనే ఉంది చాలా మటుకు. సో మహిళలందరూ జగనన్న పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుకి తప్పకుండా జగనన్న అంటే వాళ్ళ సొంత అన్న, పిల్లోళ్ళు అయితే జగనన్న మేనమామ అనుకుంటా ఉన్నారు.
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.